నమస్తే ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్ ఎనర్జీ టీమ్ వర్క్స్. ముందుగా మనందరి గురువు అయినటువంటి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ వ్యవస్థాపకులు మన మైత్రేయ బుద్ధునికి బ్రహ్మశ్రీ పితామహ పత్రి గారికి నా ఆత్మ ప్రణామాలు, మరియు స్వర్ణమాల అమ్మగారికి నా ఆత్మ ప్రణామాలు మరియు హృదయపూర్వక ధన్యవాదాలు. సన్ ఎనర్జీ టీమ్ వర్క్ ఆర్గనైజర్ ఫౌండర్ అయినటువంటి వైదేహి మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు మరియు హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి 4:45 వరకు వైదేహి మేడం గారిచే ధ్యానం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు సాయంత్రం 4:45 నుంచి 5:30 వరకు ఎంతో మంది మాస్టర్స్ ఎంతో జ్ఞానాన్ని అందుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు కొత్తకోట నుంచి రామకృష్ణ సార్ విచ్చేసి ఉన్నారు. పత్రి సార్ ప్రబోధాలైనటువంటి మానవ సేవయే మాధవ సేవ అన్న కాన్సెప్ట్ మనతో పంచుకోవడానికి సార్ వచ్చేసి 2008లో ఈ ధ్యాన మార్గంలోకి వచ్చారు. 2009లో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ తరఫున పిరమిడ్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశారు. సార్ ఎన్నో శాకాహార ర్యాలీలు చేశారు. అలాగే చుట్టుపక్కల గ్రామాలలో ధ్యాన ప్రచారం చేశారు. సారు 10 సెంటర్ల పైన నడుపుతున్నారు. చుట్టుపక్కల విలేజెస్ లో ధ్యాన ప్రచారం చేస్తూ రోజు ఆయన 10 సెంటర్లు నిర్వహించుకుంటూ క్లాసులు చెప్తూ ఉన్నారు. ఇది సార్ యొక్క. ఇంకా ఆలస్యం చేయకుండా మాస్టర్ని ఇన్వైట్ చేద్దాం ఫ్రెండ్స్. నమస్తే సార్, వెల్కమ్ టు సన్ ఎనర్జీ టీమ్ వర్క్స్. ఓవర్ టు యూ సార్, కంటిన్యూ యువర్ సెషన్ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఒకసారి బ్రహ్మశ్రీ పితామహ పత్రి గారికి పాదాభివందనాలు, అలాగే వైదేహి మేడం గారికి నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఈ జూమ్ సెషన్ నడిపిస్తున్న మాస్టర్స్ కు, అలాగే ప్రతిరోజు ఈ జూమ్ సెషన్ లో పాల్గొంటూ ధ్యానం చేస్తూ సామూహికంగా జ్ఞానాన్ని పొందుతున్న వాళ్ళందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నా. ఫ్రెండ్స్, నాకు ఈరోజు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు రామకృష్ణ. నేను 2008లో ధ్యానంలోకి రావడం జరిగింది. మరి పత్రి గారు మా ఇంటికి రావడము 2008లో, మా ఫ్యామిలీలో మార్పు అంటే మేము వెజిటేరియన్గా మారడము, ధ్యానం చేసుకోవడము, గురువు యొక్క కలయిక మా లోపల అద్భుతమైన మార్పు వచ్చేసింది. శిష్యుడు రెడీగా ఉన్నప్పుడు ఏ గురువు కొరకు తపన పొందుతుంటాడో ఆ గురువు వచ్చినప్పుడు మనకు కనెక్ట్ అవుతారు శిష్యునికి గురువు. అట్లా మా లైఫ్ లో మార్పు రావడము. 2008లో రూప్ టాప్ పిరమిడ్ కట్టుకున్నాము. సారు ప్రారంభోత్సవం చేశారు. 2009లో ఎమ్మెల్యేగా పోటీ చేశాను వనపర్తి నియోజకవర్గం నుంచి. 2010లో నా క్లినిక్ వెనుక మళ్ళీ పిరమిడ్ కట్టాను. ఇట్లా ప్రతి సంవత్సరము ఒక్కొక్క పిరమిడ్, ఒక్కొక్క విలేజ్ లో నేను పల్లెటూరు పట్టణాలు తిరుగుతూ మోటివేషన్ చేసి ధ్యానం గురించి, వెజిటేరియన్ గురించి, పిరమిడ్ గురించి చెప్తే వాళ్ళు బాగా నచ్చి ఈ సొసైటీ గురించి మరి వాళ్ళు పిరమిడ్స్ నిర్మాణం చేసుకోవడము, పత్రికలు తీసుకొచ్చి ఆ ప్రారంభోత్సవం చేపించడము. ఇట్లా 10 సంవత్సరాల 10 పిరమిడ్స్ నిర్మాణం జరిగినాయి. సెంటర్స్ కూడా మేము నిర్మాణం చేసే వాళ్ళము కొత్త ఊర్లకు వెళ్ళి. అలాగే ఇప్పుడు 3 పిరమిడ్స్ ఉన్నాయి. పత్రికలు కూడా టైం ఇచ్చారు, కానీ లాక్డౌన్ నుంచి అది బంద్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఓపెనింగ్ గురువుగారు చేపిద్దామని కొంత లేట్ చేశాము. మరి శాకాహార ర్యాలీలు తీస్తుంటాము, ఎన్నో ర్యాలీలు తీసాము, పాంప్లెట్స్ తయారు చేసుకుంటాము, ట్రెక్కింగ్లు నిర్వహిస్తుంటాను. ఇట్లా ప్రతిరోజు ఖాళీగా ఉండకుండా సొసైటీలో ప్రతిరోజు ఏదో ఒక వర్క్ చేస్తూ ఉంటాను నేను. ఇట్లా 13 సంవత్సరాల నుంచి టైం వేస్ట్ చేయకుండా నన్ను నేను బాగా ఉద్ధరించుకున్నా. ధ్యానము, స్వాధ్యాయము, సత్సంగము ఎక్కువ స్పెండ్ చేశాను టైం వాటికి. ఎందుకంటే ధ్యానంతో పాటు స్వాధ్యాయము, సత్సంగం కూడా చాలా అవసరం. అందరికి తెలిసిన విషయాలు ఇది. కాకపోతే నేను టైం సేవ్ చేసుకున్నా. అంటే టైం వేస్ట్ చేయకుండా ఈ 13 years విపరీతంగా తిరిగాను. తిరగడం వల్ల
నాకు ధైర్యం, విశ్వాసము, స్పిరిచువల్ గురించి కొంత అర్థం కావడము. ఇప్పుడు స్వాధ్యాయం అంటే బుక్స్ కొనుక్కోవచ్చు, మనం ధ్యానమ్మ చక్రంలో కానీ ఎక్కడికైనా కొనుక్కోవచ్చు. కానీ ఈ సత్సంగం అనేది ఎక్కడ దొరుకుతుందంటే మనమే తయారు చేసుకో శిష్యులను. ఒక ఊరికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి అందరినీ పోగు చేసుకొని ధ్యానంలో కూర్చుని మళ్ళీ కళ్ళు తెరిపించినాక అనుభవాలు అడగడం, మన అనుభవాలు వాళ్ళకు చెప్పడం, సెంటర్స్ నిర్మాణం చేసుకోవడం, ఇట్లా అన్ని గ్రామాలకు తిరిగి తిరిగి మోటివేషన్ చేసి మార్పు వస్తుంది. ఒక 100 మందికి ధ్యానం చెప్తే ఒక 10 మంది మారుతారు. మేము ఏం చేస్తామంటే ఎక్కువ మౌన ధ్యానాలు ఏర్పాటు చేసుకుంటాము. 11 వారాలు ఒక ఊరికి వెళ్ళి చెప్పిన దగ్గరనే 11 వారాలు, 41 రోజులు, 200 వారాలు, 41 వారము, ఇట్లా ఎట్లా వీలుంటే అట్లా వాళ్ళని వదిలిపెట్టకుండా వాళ్ళ లోపల కొంత మార్పు తీసుకురావాలనే ఆలోచనతో అలా చేస్తున్నాము. బాగా రిజల్ట్ ఉంది. ఈ ధ్యానం అనేది ఒకసారి చెప్తే అర్థం కాంది. పాపం వాళ్ళు ఒకరోజు ధ్యానంలో కూర్చుని మనం వెళ్ళిపోతే వాళ్ళకి అంత అర్థం కాకపోవచ్చు అని చెప్పి మళ్ళీ మళ్ళీ ఆ ఊరికి వెళ్ళడము, మళ్ళీ మోటివేషన్ చేయడము, ఇట్లా మా శాయశక్తిలో మేము ప్రయత్నం చేశాం మేడం. మరి ఇలా చేస్తూ ఉంటూ నా లోపల ఒక మంచి మార్పు, అంటే అంతకుముందు ఉన్న జీవితము, ఇప్పుడున్న జీవితం. అప్పుడు నేను పేషెంట్లకు మాంసం తింటే బలం వస్తుంది, గుడ్డు తినండి, మాంసం తినండి అని చెప్తూ ఉంటే, కానీ నా లోపల ఏదో ఇట్లా చెప్పకూడదేమో అనిపించేది, కానీ అలా చెప్తూ ఉంటుంది. ఈ మెడిటేషన్లకు వచ్చినాక పత్రికారితో కలయిక అయినాక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పేషెంట్ వచ్చినా పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదు అని చెప్పి కరాఖండిగా మాంసం తినొద్దు, తింటే ఏమవుతుంది, శాకాహారం తింటే జబ్బులు తొందరగా అదుపులోకి వస్తాయి, తొందరగా జబ్బు తగ్గుతుంది, టెన్షన్ ఉండదు. శాకాహారం తీసుకుంటే మాంసం తింటే భయపడతావు, టెన్షన్ వస్తుంది, బీపీ రేజ్ అవుతుంది, షుగర్ పెరుగుతుంది, గుండె జబ్బు వస్తుంది, క్యాన్సర్ వస్తుంది అని వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ కరాఖండిగా వెజిటేరియన్ గురించి చెప్పడము, మెడిటేషన్ చూపించడం, ఇట్లా పేషెంట్లకు జరుగుతుంది. అయినా నేను 13 సంవత్సరాల ఒక 25% క్లినిక్ లో ఉంటాను, మిగతా టైం అంతా బయట తిరుగుతూ ఉంటాను, సొసైటీలో పనిచేస్తుంటాను. అయినా నేను అలా తిరిగినా మళ్ళీ సంసారం చూస్తూ, పిల్లలను చదివిస్తూ, నా కుటుంబాన్ని పోషించుకుంటూ, నేను పిల్లల దగ్గరికి ఎక్కువ వెళ్ళేవాడిని కాను, బిజీగా ఉంటా కాబట్టి సొసైటీలో. అయినా ప్రకృతి వాళ్ళను మంచిగా ఒక స్టేజ్కి నిలబెట్టింది. అంటే దైవ కార్యాలు మనం చేస్తుంటే మన కార్యము దైవం చేస్తుందంట. అయితే నేను చాలా విషయాలు, లోతైన విషయాలు బాగా సాధన చేసి, గురువు సాంగత్యం, పత్రికారిని కలవడము, అప్పుడప్పుడు పోయి ఈ సత్సంగము, స్వాధ్యాయం బుక్స్ చాలా చదివాను. కొంత సత్యం తెలుసుకున్నా, ఎంత తెలుసుకున్నా తక్కువనే. మరి అలా లైఫ్ జరుగుతూ ఉంది నాది. మరి కొంత నాకు తెలిసిన కొన్ని విషయాలు మీ దగ్గర షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ధ్యానం అంటే ఆలోచన రహిత స్థితి. ధ్యానం అంటే అమనస్కం. ధ్యానం అంటే ఏమి చేయకపోవడం, కళ్ళతో చూడకపోవడం, నోటితో మాట్లాడకపోవడం, శరీరం కదలకుండా ఉంచడం, మనసును అదుపులోకి తెచ్చుకోవడం. చూడండి, ఇక్కడ కళ్ళు మూసుకోవచ్చు, నోరు మూసుకోవచ్చు, శరీరం కదలకుండా చేయొచ్చు, కానీ ఈ 4వది మనస్సు ఉంది కదా, అది అదుపులోకి రావడం కష్టం. ఈ 3 చాలా ఈజీ అండి. కళ్ళు మూతలు పడతాయి, నోరు మూత పడుతుంది, శరీరం కదలకుండా ఉంచుకోవచ్చు. కానీ అసలు కథ ఎక్కడుందంటే మన మనస్సును అదుపులోకి తెచ్చుకోవడం. అది పరిగెత్తుతుంది, దాన్ని తెచ్చి శ్వాస మీద పెట్టి మనస్సును నిర్వీర్యం చేసుకోవాలి, మనసు శూన్యం చేసుకోవాలి. మనసు మొదట శూన్యమవుతుంది, తర్వాత సమాధి స్థితిలోకి వెళ్తాం. మరి ఆ మనసు శూన్యం అయ్యేటాలకే చాలా టైం తీసుకుంటుంది, అంత ఆషామాషి కాదు. ధ్యానము సులభంగానే ఉంది, కానీ దాన్ని మన గమ్యం చేరడము కష్టంతో కూడుకున్న పనే. ఎందుకంటే గత జన్మల సంస్కారాలు, గత జన్మల చేసిన సంస్కారాలన్నీ కూడా మన అటువైపు తీసుకుపోతుంటాయి. మంచి సంస్కారాల వైపు పోనీయదు మనసు.
అట్లా మనస్సును మెత్తబడగొట్టాలి మనం. శ్వాస మీద తీసుకొచ్చి పెడుతుంటే మనస్సు వేగం తగ్గిపోతుంది, నిదానానికి వస్తుంది, నిశ్చలమవుతుంది, నిర్మలం అవుతుంది, శూన్యమైపోతుంది. మనస్సు మనకు శరీరం ఉంది. శరీరము పరుగెత్తితే అలసిపోతుంది, కూర్చుంటే హాయిగా ఉంది. మనసు అట్లా కాదు, విరుద్ధంగా ఉంది. మనసుకు పరిగెత్తితే మంచిగా ఉంది, ఆగితే దానికి ఇబ్బంది. ఎంత ఆపోజిట్ మనసుకు శరీరానికి డిఫరెంట్ చూడండి. శరీరం ఏమో పరిగెత్తితే ఆయాసం వస్తుంది, కూర్చుంటే పండుకుంటే హాయిగా ఉంది. మనసు ఎట్లా ఉంది, దానికి పరిగెత్తాలంటే ఇష్టం, దానికి పరిగెత్తితేనే బలం. అది ఒక దగ్గర ఆగాలంటే ఆగదు. అది అట్లాంటి దాన్ని తీసుకొచ్చి మరి అదుపులు తెచ్చుకోవాలంటే కొంత టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్. మరి మనసు అనేది కళ్ళెము లేని ఒక గుర్రం. అది కళ్ళెము లేని గుర్రము అదుపు తప్పుతుంది యజమానికి. ఈ మనస్సు కూడా అదుపు తప్పుతుంది. మరి ఈ గుర్రానికి కళ్ళెం ఎట్లనో ఈ మనస్సుకు కళ్ళెము శ్వాస. శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఆ మనసును అదుపులోకి తీసుకొస్తుంది శ్వాస. కొద్ది రోజులు అయినాక మనస్సు మన చేతిలో ఉంటుంది. ఇప్పుడు ధ్యానం చేయకపోతే మనసు చేతిలో మానవుడు ఉంటాడు, ధ్యానం చేస్తే మనసు మన గుప్పిట్లకు వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. మనసును జయిస్తే సృష్టిని జయించినట్లే. మన మనసులోనే మోక్షం ఉంది, మన మనసులోనే నిర్వాణం ఉంది. ఆ కలుషితమైన మనసు, ఆ నిశ్చలమ లేని మనసును అదుపులోకి తెచ్చుకొని శూన్యం చేసి ఆ విశ్వశక్తి లోపలికి తీసుకొస్తే ఆ శక్తి అంతా ఆత్మకు అందుతుంది, ఆత్మ చైతన్య పడుతుంది. మోక్షము మనసులో ఉంది అనడానికి సూర్యునికి మేఘం అడ్డం వచ్చినప్పుడు సూర్యుడు కనపడాడు, కానీ సూర్యుడు ఉంటాడు. మేఘం అడ్డం వచ్చింది. ఆత్మకు మనస్సు అడ్డుపడుతుంది. ఆ మేఘం వెళ్ళిపోతే సూర్యుడు ఎట్లయితే మెరుస్తాడో, ఈ మనస్సు పక్కకు పోతే, మనసు ఆగిపోతే మన లోపల చైతన్యం కనిపిస్తుంది, మనం ఆత్మస్వరూపం కనిపిస్తుంది మనం. చూడండి ఎంత ఈజీగా ఉంది, కానీ చాలా కష్టం. అది సాధన పెంచుకోవాలి, మాట్లాడకూడదు, స్వాధ్యాయం చేయాలి, సత్సంగం చేయాలి, గురు సాంగత్యంలో ఉండాలి. జన్మ ధన్యం అవుతుంది. సృష్టిలో రెండు పెద్ద పాపాలు. ఒక చిన్న ఆశ్రమంలో ఒక గురువు ఉంటాడు, శిష్యులను అడుగుతాడు, ఒరే సృష్టిలో పెద్ద పాపం ఏది అని అడిగితే ఒకరు ఏం చెప్పారంటే, స్వామి దొంగతనం పాపము, వేశ్యగృహాలు పోవడం పాపము, హత్య చేసి, ఇట్లా రకరకాలు చెప్పారు. ఒక శిష్యుడు లేచి ఏం చెప్పాడంటే, స్వామి సృష్టిలో రెండు పాపాలు గొప్పవి. అది ఒకటి ఏంటంటే జంతువులను చంపడము, హింసించడము. రెండోది భగవంతునికి దూరంగా ఉండడం, దైవానికి దూరంగా ఉండడము, హింస చేయడము సృష్టిలో మహాపాపాలని చెప్పాడు. వాస్తవానికి నేను కూడా గమనిస్తే భగవంతునికి ఎట్లయితే దూరం అవుతామో సమస్యలు, దుఃఖము, రోగము, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భగవంతుని దగ్గర అయితే సమస్యలు లేవు. ధ్యానం చేస్తే హింస వదులుకుంటామో దైవానికి దగ్గర అవుతాం. చూడండి ఎంత అద్భుతం. దీంట్లో ధ్యానం చేస్తే హింసను వదులుకుంటాము, దైవానికి దగ్గర అవుతాం, ఆత్మకు దగ్గర అవుతాం. చూడండి ఎంత మార్పు వస్తుంది మన లైఫ్ లో. ₹1 ఖర్చు లేదు, మనతో మనం ఉంటాము, మన ఇంట్లో మనం ధ్యానం చేసుకోవచ్చు, మన జీవితం ధన్యం అవుతుంది. ధ్యానం చేయకపోతే జీవితానికి అర్థమే ఉండదు, జీవితం వేస్ట్ అయిపోతుంది అన్నమాట. అట్లా ఎన్నో జన్మలు మనం వేస్ట్ చేసుకున్నామట. ఇంకా పోయినంత కాలం అలాగే చేస్తూ పుడుతున్నాము సస్తున్నాం. పుట్టి ఏం చేస్తున్నాడు మానవుడు? మీరు మన ఇంటి పక్కల వాళ్ళని అందరం గమనిద్దాం, మన చుట్టుముట్టు వాళ్ళు ఏం చేస్తున్నారు తెలిసిపోతుంది. పొద్దున్న లేస్తాం, టీ తాగుతారు, 8కో 10కో టిఫిన్ చేస్తారు, మధ్యాహ్నం భోజనం చేస్తారు, రాత్రికి భోజనం చేస్తారు. ఆ మధ్యలో ఉన్న టైం ఉంది చూడండి, డబ్బుల కొరకో దేని కొరకో టైం స్పెండ్ చేసి రాత్రికి తింటాం, పడుకుంటాం. మళ్ళీ రేపు అదే, ఎల్లుండి అదే. ఈ జీవితం ఇలాగే గడుస్తూ పోతుంది. తినడం, పడుకోవడము, కొన్ని డబ్బులు జమ చేసుకోవడం, ఇల్లు కట్టుకోవడం. అంటే ఇవి చేయడానికి వచ్చినాం మనం భూమి మీదకి. అంటే అది కొంత అవసరమే, కానీ 70%
మన లోపల ఉన్న ఆత్మ గురించి మనం తెలుసుకోవడం. ఇట్లా అనేక జన్మలు వేస్ట్ చేసుకొని మనం ఆ భగవంతునికి దూరమై ఎంతో బాధపడుతూ, వేదన పడుతూ, అసంతృప్తికి లోనవుతూ, ఇంకా ఏదో తెలుసుకోవాలి కదన్న తపనతో శరీరం వదిలిపెడతాం. భగవంతునికి దూరం అయితే చాలా బాధపడుతుంటాం. నిరాశ, నిస్పృహ. ఒకసారి ఒక రోజు ఒక తండ్రి చిన్న కొడుకును తీసుకొని జాతరకి వెళ్తాడు. జాతరకి వెళ్తే వాళ్ళ తండ్రి ఆ పిల్లవాడు అడిగిన వల్ల ఇప్పిస్తాడు. ఫ్లూట్స్ ఇప్పిస్తాడు, స్వీట్స్, వాడు ఏమైతే అడిగిండో అన్ని బొమ్మలు, ఆట బొమ్మలు అన్ని ఇప్పించుకుంటూ పోతుంటే కొద్ది దూరం అయినాక తండ్రి కనపడకుండా అవుతాడు. అంటే విడిపోతారు. ఆ జన సంధిలా జనం ఎక్కువ నింటారు కదా, అనుకోకుండా వాళ్ళు విడిపోతారు. ఆ చిన్న వాళ్ళ తండ్రి కొరకు చాలా బాధపడుతూ ఏడుస్తుంటాడు. వాడు మరి ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఆడుకునే బొమ్మలు ఉన్నాయి, స్వీట్స్ ఉన్నాయి, అన్ని ఇప్పించండి మీ నాయన, మరి నీవు ఎందుకు ఏడుస్తున్నావు అంటే తండ్రి దూరం అయ్యిండు. వాడిని అన్ని ఉన్న తండ్రి దూరం అయితే వాని బాధ చూడండి. తండ్రి వస్తే వాని ఆనందం కాదు. అలాగే మనకు అన్ని ఉన్న, అష్ట ఐశ్వర్యాలు ఉన్న, పేరు ప్రతిష్టలున్న దేవునికి, భగవంతునికి దూరం అయితే దుఃఖము, సమస్యలు వస్తున్నాయి. ఆ విషయం తెలియక మానవులు ఏం చేస్తున్నారంటే, నాకు ఇల్లు లేక బాధపడుతుందని, డబ్బు లేక బాధపడుతుందని కాదు. అది నీ లోపల ఉండే ఆత్మకు దూరమై, దైవానికి దూరమై ప్రతిరోజు దుఃఖానికి లోనవుతున్నావు, సమస్యలు కూరుకుపోతున్నావు, బాధపడుతున్నావు. నీ లోపల ఉన్న దైవాన్ని తెలుసుకోవడమే ఆధ్యాత్మికత అంటే. ఆధ్యాత్మికత అంటే ఆది నుంచి ఆత్మ యొక్క కథ. ఆ సృష్టిలో మనం ఎప్పుడైతే రిలీజ్ అయినామో, ఆ రిలీజ్ అయినప్పటి నుంచి ఇంతవరకు తెలుసుకోవడమే, ఆత్మ గురించి తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. చూడండి, భగవంతుడు ఎక్కడో ఉండడు బయట అని చెప్పి వెతుకుతూ వేసారి మరి బ్రహ్మంగారు చెప్పినట్లు అచ్చట ఇచ్చట లేడేటనుచు ఎంచి తరచి చూచి తాను తనలో కనుగొనే కాళికాంబ, అంశ కాళికాంబ. అంటే మనము భగవంతుని కొరకు ఆ గుడి, ఈ గుడి, కాశీ, కన్యాకుమారి, తిరుపతి రకరకాలు వెళ్తూ ఉంటాం. వెళ్ళి ఒక కళ్ళు లేని వాడు కదా ఎట్లయితే వస్తువులు వెతుకుంటాడో, ఈ అజ్ఞానంలో మానవుడు భగవంతుని ఎతుకుతున్నాడు. అక్కడ ఇక్కడ వెతికి వేసారి ఎక్కడ లేడని చెప్పి తాను తనలోనే ఉండడం చెప్పి కనుక్కుంటాడు. మరి ఒకవేళ ధ్యానమే చేయకపోతే 1,00,000 జన్మలైనా వస్తూ పోతుంటాం మనం. పునరపి మరణం, పునరపి జన్మ. శరీరం వదిలిపెట్టాలి, ఇంకో శరీరం తీసుకోవాలి. పాత శరీరం వదిలిపెట్టి కొత్త శరీరం తీసుకోవాలి. ఒకటి మనకి ఏం బెనిఫిట్ ఉందంటే, సృష్టిలో ఎన్ని శరీరాలు తీసుకున్నా మనల్ని అడిగే నాథుడు లేడు. 1,00,000 దేహాలు తీసుకున్నా నీవు ఎందుకు ఇన్ని దేహాలు తీసుకుంటున్నావు అని అడగరు. కాబట్టి మనకు అదొక బెనిఫిట్. కానీ మనం అలా రావడం కరెక్ట్ కాదు. ఎప్పుడు ఎవరో తెలుసుకోవాలి కదా. మన బంధువుల ఇంటికి మళ్ళీ పోతే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో 10 సార్లు చూసి బాధపడతారు. మనం కూడా మళ్ళీ భూమి మీదకి వచ్చి చేసిన పనులే చేస్తూ, నిజంగా చేసిన పనులే చేస్తున్నామా లేక ఏమైనా కొత్త పనులు చేస్తున్నామా చూడండి. ఈ జన్మల ధ్యానం చేయకపోతే వచ్చే జన్మలో కూడా ఏం మారుతుందంటే, ఇల్లు మారుతుంది, పిల్లలు మారుతారు, భర్త మారుతాడు, సేమ్ కథ. ఎన్ని జన్మలు ఎత్తినా యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ధ్యానం చేస్తే లైఫ్ మారిపోతుంది, జీవితం మార్పు వస్తుంది. ఎప్పుడు తెలియని అనుభూతులు కలుగుతాయి, ఎక్కడ పొందలేని ఆనందం కలుగుతుంది. మొట్టమొదట మనసు నిర్మలమవుతుంది, నిశ్చలమవుతుంది, శూన్యమవుతుంది. 4వ స్టేజిలో దాన్ని తురియ స్థితి అంటాం. అంటే ఒక అద్భుతమైన బ్రహ్మానంద స్థితి. అది ఎప్పుడు కూడా మనం పొందలేకుండా ఆనందాన్ని.
ఆ తురియ స్థితికి, ఆ సమాధి స్థితికి, ఆ సూపర్ కాన్షియస్లోకి వెళ్ళడానికి మనం ధ్యానం చేస్తున్నామండి. ఏదో మనసు నిశ్చలమైంది, నెత్తినొప్పి తలనొప్పి తగ్గింది, శరీరం ఆరోగ్యంగా ఉంది, నిద్ర వస్తుంది హాయిగా అనుకుంటే అవి కరెక్ట్ కావు. అవి అల్పమైనవి, అవి అందరూ జరుగుతాయి, అదేం పెద్ద పని కాదు కదా. మరి ఏంది ఆనందం అంటే మన లోపల ఉండే చైతన్యం గురించి తెలుసుకోవడం, అక్కడికి వెళ్ళడం, ఆత్మను దర్శించుకోవడం, ఆత్మ సాక్షాత్కారం పొందడం. కొంత కొంత దగ్గరవుతూ ఆత్మకు ఒకరోజు పూర్తి దగ్గర అయిపోయి ఈ మనసు ఏం చేస్తుందంటే ఆత్మలో లయం అయిపోతుంది. మనకు దుఃఖం ఎందుకు కలుగుతుంది, సమస్యలు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు నిద్ర పట్టడం లేదు, ఎందుకు అవమానాలు జరుగుతున్నాయి, మొత్తానికి కారణం మనసు. ఆ గత జన్మల సంస్కారం ఏం చేస్తుందంటే మనల్ని అటువైపు పీడిస్తుంది, అటువైపు తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంది. గత జన్మల సంస్కారాలు ఉంటాయి అంటే బలంగా ఉంటాయి, చిన్నగా కాదు, చాలా బలంగా ఉంటాయి గత జన్మల సంస్కారాలు. ఇప్పుడు చూడండి, గత జన్మలది ఒక సంస్కారం ఉంది, చెడ్డది, దొంగతనం చేయడం ఉంది, బలంగా ఉంది అది. మరి అది ఒక పోటేలు అనుకున్నాం. ఈ జన్మల మంచి సంస్కారం కొద్దిగా ఉంది, చెడ్డ సంస్కారం గత జన్మలది బలంగా ఉంది, ఈ జన్మలది కొద్దిగా ఉంది. మరి రెండు కొట్లాడినప్పుడు బలంగా ఉన్నది గెలుస్తుంది, బలం లేనిది ఓడిపోతుంది. మళ్ళీ ఎందుకు వీళ్ళందరూ ధ్యానం చేయకుండా వెళ్ళిపోతున్నారు, చూస్తూ కాళ్ళు మూసుకుంటారు, వస్తారు పోతారు. ఎందుకంటే గత జన్మల సంస్కారాలు, చెడ్డ సంస్కారాలు బలంగా ఉన్నాయి వాళ్ళకి, అది గెలుస్తుంది, ఇంటికి వెళ్ళిపోతాం. ఇట్లా చేస్తూ పోతుంటే మన సంస్కారాలు కరిగిపోతాయండి. మన సంస్కారాలు కరిగిపోతాయి ధ్యానంలో. గత జన్మల సంస్కారాలు కరిగిపోవాలి కదా, కరిగిపోతేనే మన సబ్జెక్ట్ అర్థమవుతుంది, లోతైన విషయాలు మనం కనుక్కుంటాము, ఎవరైనా చెప్పినప్పుడు కూడా మన బుర్రకెక్కుతుంది, బుద్ధి వికసిస్తుంది. ఈరోజు నేను ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను. మానవ సేవే మాధవ సేవ అని ప్రపంచమంతా వెలుగెత్తి చాటుతున్నారు. చిన్న ఉన్నప్పుడు మనకు స్కూల్లో కూడా అదే చెప్పారు సారులు, టీచర్స్. మానవుని సేవ చేస్తే భగవంతుని చేసినట్లు, మానవ సేవే మాధవ సేవ అన్నారు కదా. అది కాదు, తక్కువ. మానవ సేవ మానవ సేవనే, మాధవ సేవ మాధవ సేవ. ఇది చేసి అది చేసిన అనకూడదు. నాకు నా నీడకు అన్నం పెట్టి, నాకు పెట్టిన అంటే నాకు ఆకలి తీరుతుందే, నా నీడకు అన్నం పెట్టింది, భోజనం పెడితే నాకు పెట్టినట్టు ఎలా అవుతుంది, నేను తింటే నా ఆకలి తెస్తుంది. అలాగే నరుడికి సేవ చేసి నారాయణ చేసిన అంటే సరిపోదు. ఒకటి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ముఖ్యమైన విషయము, భూమి మీద ఉండే ఏదైతే ప్రాపంచిక జ్ఞానం ఉందో ఇది ఆధ్యాత్మికతకు విరుద్ధంగా ఉంది, ఆపోజిట్. ఇది ఇక్కడ అవును అంటే పైన కాదు, అది ఇక్కడ కాదు అంటే పైన అవును. ఇక్కడ జీరోగా ఉంటే మనం పైన హీరోగా ఉంటాం, ఇక్కడ హీరో అయితే అక్కడ జీరో. అంటే ఇక్కడ మనం ధ్యానం చేసి నేను ఏమి కాను, ఒక చైతన్య పదార్థాన్ని, నేను ఒక శూన్యం నుంచి వచ్చినా కదా అని నీవు జీరోగా అయినావు అనుకో, పైకి పోతే హీరో అవుతావు, గొప్ప యోగీశ్వరుడు పైన. ఇక్కడ చూడండి, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, సీఎంలు, ప్రైమ్ మినిస్టర్లు హీరోలు. ఇక్కడ చనిపోయినాక పైన జీరోలు. ఎవరు పట్టించుకున్నారు? ఎవరు పట్టించుకున్నారు? ధ్యానం చేసినావని అడుగుతారు పైన. నేను చేయలేదు స్వామి అంటే మళ్ళా ఓనైనా కిందికి. చూడండి, అంటే భూమి పైలోకంలో ఉండే జ్ఞానానికి భూమండలము ఒక నకల్, ఒక జిరాక్స్. పైన ఒరిజినల్, ఇది జిరాక్స్. పైన దేహము మేడం. వినిపిస్తుందమ్మా? మీరు మ్యూట్ లో ఉన్నారు సార్. వినపడుతుందమ్మా? వినిపిస్తుంది సార్. మంచిది. ఈ భూమి మీద ఉండే ప్రాపంచిక జ్ఞానంలో సృష్టిలో ఉండే రహస్యం మొత్తం దాగి ఉంది.
అందుకే సంసారమే నిర్వాణం అన్నారు, ప్రాపంచికమే ఆధ్యాత్మికత అంటున్నారు గురువులందరూ కూడా. ఇక్కడ మనం ఎప్పుడైతే ప్రాపంచికంలో ఉంటూ ఇక్కడ అనేక అనుభవాలు పొంది సత్యం తెలుసుకుంటేనే మనం మళ్ళీ భూమి మీదకి రాము. ఇది ఒక అద్భుతమైన స్పిరిచువల్ కాలేజ్, భూమండలం ఆధ్యాత్మిక స్కూల్ ఇది. ఇక్కడ మనం ఎట్లా ఉండాలి, సిన్సియర్గా ఉండాలి, జంతువులను చంపకూడదు. మనం ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ మనం సిన్సియర్గా ఉండాల్సి వస్తుంది. అక్కడ మనం ఏమేమో మన బుద్ధి పెట్టినట్టు చేస్తే వాళ్ళు డిపార్ట్ చేస్తారు, పేరు తీసేస్తారు మనం. మరి ఇక్కడ వచ్చినప్పుడు మనం ఎంత సిన్సియర్గా ఉండాలి, ఉంటేనే మనకి స్పిరిచువాలిటీ అర్థమవుతుంది. సిన్సియర్గా ఉండాలంటే ఫస్ట్ ఎంతో చేయకూడదు, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఆధ్యాత్మికత. కనుక ఇక్కడ ఉండేదంతా పైకి పోతే కొద్దిగా ఆపోజిట్ అవుతుంది. ఒక చెట్టును మనము తిప్పేస్తే, అంటే ఏర్లు పైకి చేసి కొమ్మలు కిందికి చేస్తే ఎలా ఉంటుందో ఈ మన విశ్వానికి భూమికి అట్లా ఇక్కడ ఉన్నదంతా కొంచెం తారుమారు అవుతుంది. మనం కొద్దిగా మన బుర్రను ఉపయోగిస్తే సబ్జెక్ట్ బాగా అర్థం అవుతుంది. ఈరోజు మరి ఇక్కడ మానవ సేవే మాధవ సేవ అన్నాం కదా. ఫస్ట్ సేవ అంటే తెలుసుకున్నాం. సేవ అని దేన్ని అంటారంటే, చాలా మంది తల్లిదండ్రులకి సేవ చేసి మా అమ్మ నాన్న సేవ చేసిన అంటారు, భార్య చేసి నా భర్తకు సేవ చేసిన అంటుంది, భర్త భార్యకు చేసిన అంటున్నాడు, తల్లిదండ్రులు పిల్లలకు సేవ చేసిన అంటున్నారు. ఇవి సేవలు కావు, వీటిని సేవ అనకూడదండి. మరి ఏంటి అది? ధర్మం. అది ఒక భార్య భర్తకు చేయాల్సిన ధర్మం ఉంది, భార్యకు భర్తకు చేయాల్సిన ధర్మం ఉంది, పిల్లలకు ధర్మం ఉంది. అత్తమా ఒక సేవ చేసి అది నీ ధర్మం. అది అవి చేసి నేను సేవ చేసినట్టు ఎప్పుడు అనకు. ఇంకోటి, చాలా మంది ఏం చేస్తున్నారంటే మిలిటరీలో పోయి భారతదేశానికి సేవ చేసిన అంటున్నారు. నీవు జీతం తీసుకున్నావా లేదా, ప్రతిఫలం తీసుకున్నావా, శాలరీ తీసుకున్నావా నెలనాడు, నీవు ఎట్లా సేవ చేసినట్టయితుంది? డాక్టర్స్ చాలా మంది హాస్పిటల్ పనిచేసి, గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేసి మేము పేషెంట్లకు సేవ చేసినాం అంటుంటారు, కానీ నెలకు ₹1,00,000 తీసుకున్నావు కదా నువ్వు, ఎలా? అది సేవ కాదు కదా. ఇప్పుడు బస్ స్టాండ్లో మూటలు వేసే వాళ్ళు ఉంటారు, మనం ₹50 ఇస్తే మూటలు వేసి సేవ చేసినంటే ఎట్లా సరిపోతుంది? సేవ అంటే ఏంటంటే, మన ఇంటికి బంధువు వస్తాడు, వచ్చినప్పుడు ఆయనకు ఇక్కడ స్థితి లేదు, మనం ఆ బంధువు వచ్చినప్పుడు భోజనం పెట్టి రాత్రికి ఇక్కడనే పడుకోబెట్టుకొని ఆశ్రమం కల్పించి, మళ్ళీ మళ్ళీ రోజు ఉన్న కూడా మళ్ళీ ఆ రోజు కూడా మనం భోజనం పెట్టి మళ్ళీ అక్కడ ఆశ్రమం ఇచ్చి కనిపిస్తే అప్పుడు సేవ చేసిన. ఒక బంధువుకు మనము సేవ చేసి డబ్బులు తీసుకోము కదా, ఎవరు తీసుకోరు ప్రపంచం, అది సేవ. కానీ నువ్వు డబ్బులు తీసుకొని నేను సేవ చేసినని ఎప్పుడు అనకూడదు. మన కుటుంబం వాళ్ళకు సేవ చేసి, అది మన ధర్మం చేసి నేను సేవ చేసినని ఎప్పుడు మనం అనకూడదు. అయితే సేవ 3 రకాలు ఉంది. చూడండి, ఇక్కడ 3 రకాల వ్యక్తులు ఉంటారు. ఇది ప్రపంచానికి సంబంధించిన విషయాలు ఇవి. ఈ పిఎస్ఎస్ మూమెంట్ ఏ సత్యం చెప్పినా భూమండలానికి సంబంధించింది అనమాట, ఒక కుటుంబానికో ఒక ఊరికి సంబంధించింది కాదు ఇది. అందుకే కృష్ణుడు అర్జునుడు ఏం చెప్పాడంటే, అర్జున నేను చెప్పే ప్రతి మాట కూడా నీ కొరకు కాదు చెప్పేది, ఈ భూమండలానికి సంబంధించిన విషయాలు నీకు చెప్తున్నా అని చెప్పాడు. మన పిఎస్ఎస్ మూమెంట్ కూడా భూమికి సంబంధించిన విషయాలు చెప్తున్నాం మనం. మొట్టమొదటిది సేవ దృక్పథులు ఉంటారు, 2వ కేటగిరీ వాళ్ళు సేవా తత్పరులు, 3వ కేటగిరీ వాళ్ళు సేవా చక్రవర్తి. ఈ మొదటి కేటగిరీ వాళ్ళు సేవా దృక్పథులు ఎలా ఉంటారంటే, స్త్రీలు కానీ పురుషులు కానీ. స్త్రీలు తీసుకున్నాం ఎగ్జాంపుల్స్. వాళ్ళు ఉదయం లేచినప్పటి నుంచి మొత్తం ఇంట్లో పని అంతా చేసుకొని, భోజనం చేసుకొని, వంట అన్ని చేసుకొని, అన్ని వర్క్ అంతా చేసుకున్నాక వాళ్ళ ఎంజాయ్మెంట్ ఉంటుంది. 11-12కి టీవీ చూడడము, పేపర్ చదవడము, లేకుంటే ఎవరితో ముచ్చట్లాడడం, ఈ ఎంజాయ్మెంట్ అంతా చేసి సాయంత్రము స్పేర్ టైం ఉంటుంది వాళ్ళ సేవా దృక్పథంలో. ఆ స్పేర్ టైంలో అంటే కొంత టైము 4, 5, 6 గంటలకు ఫ్రీగా ఉంటారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారంటే, సేవా దృక్పథులు ఆ పక్క ఇంటి వాళ్ళని పిల్లలు పిలుచుకొని ట్యూషన్ చెప్పడం ఫ్రీగా, డబ్బులు తీసుకోకుండా. లేదంటే పక్క ఇంట్లో వరకు సీరియస్ ఉంటే హాస్పిటల్ తీసుకుపోవడం, వాళ్ళకి ఇంత సేవ చేయడం, ఫ్రీగా చేయడం. లేదంటే మొగోళ్ళు అయితే ఏం చేస్తారు, ఆ ఈవినింగ్ టైంలో ఆ గుడి దగ్గర కొంత సేవ చేస్తుంటారు. వీళ్ళని ఏమంటామంటే సేవా దృక్పథులు అంటాం. వీళ్ళు ఏం చేస్తుంటారంటే, వాళ్ళ సంసారం వదులుకోరు, వాళ్ళ ఎంజాయ్మెంట్స్ వదులుకోరు, కొంత మిగిలిన టైంలో బయటి ప్రపంచానికి ఏదో వాళ్ళకు తోచినంత సేవ చేస్తూ ఉంటారు. 2వ కేటగిరీ వాళ్ళు ఎవరంటే
సేవా దృక్పథులు. వీళ్ళు ఎలా ఉంటారంటే ఉదయం నుంచి సంసారానికి సంబంధించిన పనులన్నీ చక్కగా నిర్వహించుకొని ఎంజాయ్మెంట్స్ తీసేసుకుంటారు. వాళ్ళు ఎంజాయ్మెంట్స్ ఏంటివి? సినిమా చూడడము, టీవీ చూడడము, ఫంక్షన్లకు అటెండ్ కావడము, ఇవేం వదులుకోరు వాళ్ళు. అవి కొంత కొంత నిదానంగా వదులుకున్నాక వాళ్ళు సేవా దృక్పథులు అయిపోతారు. అంటే వీళ్ళు సేవా తత్పరుల కన్నా కొంచెము బెటర్ వీళ్ళు సేవా దృక్పథులు. వీళ్ళు ఎందుకంటే ఎంజాయ్మెంట్స్ చేసుకోరు, వాళ్ళు మొత్తం సేవకే ఉపయోగిస్తారు టైం అంతా కూడా. సంసారం చూసుకుంటారు వీళ్ళు, కానీ ఎంజాయ్మెంట్ తీసేస్తారు, కంప్లీట్ తీసేస్తారు. మనం కూడా పిరమిడ్ మాస్టర్లు అందరము పెద్దగా సినిమాలకు పోవడాలు చేయమని. అయితే ఇప్పుడు ఈ సేవా దృక్పథుల తర్వాత సేవా చక్రవర్తులు వస్తారు. వీళ్ళు ఏం చేస్తారు? సేవా చక్రవర్తులు అంటే సంసారాన్ని పక్కకు పెడతారు. వాళ్ళు ఎంజాయ్మెంట్స్ పక్కకు పెట్టి మొత్తం 24 hours ప్రాపంచిక సేవ చేస్తూ ఉంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. సంసారము చెయ్యరు, ఎంజాయ్మెంట్స్ తీసేస్తారు. లైఫ్ మొత్తము భూమండలం మీదనో లేకుంటే ఒక దేశం మీదనో పెడతారు. ఎగ్జాంపుల్ చూస్తాం. వీళ్ళని ఏమంటారంటే సేవా చక్రవర్తులు అంటారు. వీళ్ళు మహాత్మా గాంధీ ఉన్నాడు, ఆయన సేవా చక్రవర్తి. ఆయన ఫ్యామిలీ కూడా పక్కకు పెట్టి ఎంజాయ్మెంట్స్ పక్కకు పెట్టి లైఫ్ మొత్తము భారతదేశం మీద గురి పెట్టాడు. ఆయన ఏంది? స్వతంత్రం తీసుకురావాలి, బ్రిటిషర్లను పారదోలాలి. నేను చనిపోయినా సరే నా టైం మొత్తం అక్కడనే స్పెండ్ చేసి ఆయన ఎంతో సేవ చేశాడు. వాళ్ళను సేవా చక్రవర్తులు అంటారు. నెల్సన్ మండేలా ఉన్నాడు, దక్షిణాఫ్రికా. ఆయన అక్కడ దక్షిణాఫ్రికాలో మీరు నల్లవాళ్ళు, మేము తెల్లవాళ్ళము, మేము వైట్గా ఉన్నాం, మీరు బ్లాక్ ఉన్నారు, మీరు మా పక్కన కూర్చోకూడదు, మా థియేటర్లకు మీరు రాకూడదు, మా హాస్పిటల్స్కి మీరు రాకూడదు అని వాళ్ళు ఏం చేస్తున్నారంటే అవాయిడ్ చేయడం, వాళ్ళని బాధ పెట్టడం. అంటే కలర్ బాగలేనంత మాత్రాన అవాయిడ్ చేసి వాళ్ళు హింసించి, ఇవల్ల మండేలా చూసి ఇది కరెక్ట్ కాదు కదా అనుకున్నాడు ఆయన స్వామి అని పోరాటం చేసింది. పోరాటం చేస్తే ఏం చేసిందంటే 20 సంవత్సరాలు జైల్లో పెట్టారు ఆయన. 20 సంవత్సరాలు జైల్లో పెడితే లోపల ఉండే పోరాటం చేసిండు. 20 సంవత్సరాలు అయినాక ఆయన గెలిచాడు. ఆ నల్ల జాతీయులు తెల్ల జాతీయులు ఒకటైనరు వాళ్ళు ఈయన పోరాటం చేయడం వల్ల. మొత్తము టైం అంతా సేవకే స్పెండ్ చేసిండు నెల్సన్ మండేలా, సేవా చక్రవర్తి అని. అప్పుడు వాళ్ళు అందరూ ఒకటై నల్ల జాతీయులనే ప్రైమ్ మినిస్టర్ చేశారు. ఒబామా నల్ల జాతీయుడు, ఆయనే ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. మదర్ తెరెసా ఉంది సేవా చక్రవర్తి. ఆమె జీవితం మొత్తము సేవకు ఉపయోగించింది, ఆమెకు వేరే ఏం ధ్యాస ఉండదు. వీళ్ళందరూ సేవా చక్రవర్తి. సేవా చక్రవర్తులు ఈ జన్మలో ఉండి వచ్చే జన్మల వాళ్ళ ఎలా ఉంటుంది లైఫ్ అంటే ధ్యానంలోకి వస్తారు. వాళ్ళు ఈ వల్ల వేస్ట్, అసలు ఇదంతా ప్రాపంచిక సేవ కదా, ఇంకా సత్యం ఉందని తెలుసుకునికి వస్తారు మళ్ళీ భూమి మీద. అంత గొప్ప సేవా చక్రవర్తులు కూడా లాస్ట్కు ధ్యానం చేయవలసింది. ఇక్కడ మనం గుర్తించుకోవాల్సింది ఏముందంటే స్వామి రామ ధ్యానం తెలియదు అయినప్పుడు పోయాడు హిమాలయ యోగులకు పోయి అక్కడ యోగులను కలిసి నాకు ధ్యానం నేర్పియండి అన్నాడు. సరేనైనా కూర్చో, కళ్ళు మూసుకో, నోరు మూసుకో, చేతులు పెట్టుకొని శ్వాస మీద ధ్యాస పెట్టాను. సరేలే అని చెప్పి కళ్ళు మూసుకుంటే వెంటనే కళ్ళు తెరిచిండే. అసలు మనసు ఆగుతలేదు. అందరూ అడిగారు, ఎందుకు కళ్ళు తెరిచావు? నాకు ధ్యానం వద్దు, ఏమొద్దు, నేను తుపాకు తీసుకొని ఆ బ్రిటిషర్లను కాల్చి పడేస్తా అంటున్నాను. అయ్యా రామచంద్ర, నీవు ధ్యానం చేయమంటే వాళ్ళని కాల్స్తా అంటున్నావు ఎందుకు? నీవు అచేనికి రాలే భూమి మీదకి, నీవు గొప్ప యోగి అవుతావు, నువ్వు ప్రాక్టీస్ చేయి, మేము చెప్తామని చెప్పి వాళ్ళు బలవంతం కూర్చుని ధ్యానం నేర్పిస్తే అనేక అనుభవాలు కలిగినాయి స్వామి రామ. థర్డ్ ఐ ఓపెన్ అయింది, సూక్ష్మ శరీరం చూసుకున్నాడు, గత జన్మలు చూసుకున్నాడు. చూసుకొని ఒక అద్భుతమైన హిమాలయ యోగులు అనే ఒక బుక్ రాశాడు. నేను చదివాను, ఆయన అనుభవాలు చాలా బాగున్నాయి స్వామి రామ. అంటే ఎవరు ఏం చేయవాలనో వాళ్ళు అదే చేయాలి. అప్పుడు అర్థమైంది స్వామి రామ, అయ్యి నేను ఈ పని చేయడానికి వచ్చినా కదా తెలుసుకున్నాడు. మహాత్మా గాంధీ
మరి అంత గొప్ప స్వతంత్రం తీసుకొచ్చి అంత అహింసవాదైన చివరికి ప్రాణాలు పోగొట్టుకున్న మంది చేతుల చనిపోయినాక పైలోకాలకు వెళ్ళి తాను తాను సింహావలోకనం చేసుకుంటే ఏం కనిపించింది? అయ్యో, నేను ఇంత గొప్ప సేవ చేసినా ఆత్మ సేవ చేయలేదే, అంత శరీర సేవ చేశాను, భౌతిక సేవ, ఇది కరెక్ట్ కాదు అని మళ్ళీ జన్మ తీసుకున్నాడంట. బెంగళూరులో ఆ ప్రాంతంలో పుట్టి మహాత్మా గాంధీ గారు 30 సంవత్సరాలు ఉండి ధ్యానం చేసి ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి మళ్ళీ దేహాన్ని వదిలిపెడితే పత్రి గారు అక్కడికి వెళ్ళాడంట. ఆశ్రమానికి వెళ్తే వాళ్ళందరూ ఉండి, స్వామి ఇట్లా మహాత్మా గాంధీ గారే మాకు చెప్పాడు, నేను గత జన్మలో ఇట్లా ఉన్నా, ఈ జన్మలో ధ్యానం చేసిన ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి ఆయన దేహాన్ని వదిలిపెట్టాడు, మరి ఇప్పుడు ఈ ఫోటో చూడని చెప్పి ఇప్పుడు ఈ జన్మ దీని ఫోటో చూపించారు సార్. తెచ్చి మేము ఒకరోజు ధ్యానమాన చక్రం ఉన్నప్పుడు అందరికి చూపిస్తున్నాడు, ఈ ఫోటోను గుర్తుపట్టారా మీరంటే మేము గుర్తుపట్టలేము సార్. మహాత్మా గాంధీ మళ్ళీ జన్మ తీసుకొని మళ్ళీ ధ్యానం చేసి ఆయన ఆత్మసేవ చేసుకుంటారు. అంటే ఇవల్ల ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ఈ ప్రాపంచిక సేవకు ఆధ్యాత్మిక సేవకు తేడా తెలుసుకోవాలి ఇది. మరి అంత గొప్ప వ్యక్తులు కూడా మళ్ళీ భూమి మీదకి వచ్చి ధ్యానం చేసుకొని ఇక్కడ మానవుడు మాధవుడు అంటే ఎవరంటే, మానవుడు అంటే శరీరము, మాధవుడు అంటే ఆత్మ, నరుడు అంటే శరీరము, నారాయణుడు అంటే ఆత్మ. మరి భూమండలం మీద ఉన్న వాళ్ళందరూ కూడా మానవులు ఏం చేస్తున్నారు? శరీరానికి సేవ చేసి ఈ దేహానికి అన్నం పెట్టి దేహానికి బట్టలు పట్టించి దీనికి గోదానము భూదానము ఎటువెటువ చేసి ఏమంటున్నారు అందరూ అంటే, లేదు మేము నరుడు చేస్తే నారాయణ చేసినట్లు మేము చేశాము, మాధవ సేవనే మానవ సేవ అంటున్నవే. మరి నీవు చేసే భోజనము బట్టలు డబ్బులు బంగారు నీ ఎస్టేట్లు నీవు ఏదైతే భౌతికమైన ఇస్తే నిజంగా లోపల ఆత్మకు అవి సంబంధం ఉందే? మన లోపల ఉండే చైతన్యానికి అవి ఏమన్నా ఉపయోగపడుతున్నాయా? ఆత్మ అన్నం తింటుందే, ఆత్మ బట్టలు కట్టుకుంటుందే, ఆత్మ భూమిని ఇష్టపడుతుందే, డబ్బులు ఇష్టపడుతుందే, పరపతులు అవసరమా ఆత్మకు? నిర్గుణత్వంలో ఉందే చైతన్యము, దానికి చేయవలసిన చెయ్యకుండా శరీరానికి చేసి బయట ఉండే దేహానికి చేసి ఆత్మకు చేసిన అంటున్నారు. అదే నీడకు అన్నం పెట్టి దేహానికి పెట్టిన అన్నం. మరి ఆత్మ యొక్క నీడ శరీరం అంటే మరి శరీరంతో ఉంటుంది, శరీరం లేకుండా ఉంటుంది కదా ఆత్మ. శరీరాన్ని తీసుకున్నప్పుడు జీవాత్మ అంటాం, శరీరం వదిలిపెట్టినాక ఆత్మ అంటాం, ధ్యానం చేసినాక జ్ఞానం వచ్చినాక పరమాత్మ అంటున్నాం, మనం పూర్ణాత్మ అంటున్నాం. మరి మనము ఇక్కడ ఆలోచించాల్సింది, శరీరానికి ఎంతో చేస్తా ఉన్నారు ప్రపంచంలో, మళ్ళీ చనిపోతున్నాం, మళ్ళీ దేహానికి సేవ చేస్తున్నారు, మళ్ళీ చనిపోతాం, మళ్ళీ దేహానికి సేవ చేస్తాం. ఇంకా కొంత రాముని విగ్రహానికి ఆంజనేయ స్వామి విగ్రహానికి రాయితో చేసిన ఆ విగ్రహానికి ఏమేమో చేసి బంగారు కిరీటం పెట్టి వెంకటేశ్వర స్వామికి లక్షల రూపాయలు డొనేషన్ చేసి మేము వెంకటేశ్వర స్వామికి చేసినాము అంటే ఆ లోపల ఉండే విగ్రహము నీ కిరీటం ఏం చేస్తుంది, నీ డబ్బులు ఏం చేస్తుంది, ఫోన్ నీతోనే ఇన్ని రోజులు ఒక్కసారన్నా మాట్లాడిందే, చేస్తున్నావు, చేసి ఏమంటున్నావు, వెంకటేశ్వర స్వామికి చేసి వచ్చిన సేవ అంటున్నావు. కరెక్ట్ కాదు అది. మరి ఏం చేస్తే ఆత్మసేవ చేసినట్టు? మూడే మూడు ఆత్మసేవకు సంబంధించినవి. ఆత్మకు కడుపు నిండేది, ఆత్మకు తపన పోయేది ఏంటంటే ధ్యానము, స్వాధ్యాయం, సత్సంగం. అప్పుడు ఆత్మ తృప్తి పడుతుంది, ఆత్మ ఆనందం వస్తుంది, నీవు అప్పుడు భగవంతుని సేవ చేసినట్టు. చూడండి, బాగా ఆలోచిస్తే పిరమిడ్ మాస్టర్లు అందరము ఆత్మసేవ చక్రవర్తి. మనం కృష్ణుడు ఆత్మసేవ చక్రవర్తి, జీసస్ ఆత్మసేవ చక్రవర్తి, పత్రికారు ఆత్మసేవ చక్రవర్తి, మన అందరం కూడా ఆత్మసేవ చక్రవర్తులం. మన ప్రాపంచిక సేవా చక్రవర్తులము అనేక జన్మలు అయిపోయినాయి. ఇప్పుడు ఆత్మసేవ చేయడానికి కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి ఆ దైవశక్తిని కాస్మిక ఎనర్జీని మన లోపల తీసుకున్నప్పుడు అది ఆత్మకు నైవేద్యం, భోజనం. నిజమా కాదా కొన్ని చూద్దాం. చాలా మంది
సార్ ఏదో పోగొట్టుకోపోయినట్లుంది, నాకు డబ్బులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, కానీ ఇంకా ఏమో లోపం అనిపిస్తుంది, అది అర్థం అవుతలేదు, మాకు అంతా మెంటలెక్కిపోతుంది, ఎక్కడ ఆనందం లేదు, తిరుపతి పోయినా లేదు, కాళహస్తి పోయినా లేదు, ఏదో అనిపిస్తుంది అని చెప్పారు. గంట సేపు ధ్యానంలో కూర్చుంటే ఎక్కడ లేని సంతృప్తి కలిగింది వాళ్ళ 1 అవర్లోనే. అంటే ఏమవుతుంది అక్కడ అంటే ఆ ఎనర్జీ లోపలికి పోయేటాలకు వాళ్ళ లోపల ఉండే ఆ వెలితి అంతా కూడా ఒక్కసారి పటాపంచలైపోయి ఏదైతే ఆ ఆనందాన్ని అనుకున్నారో ఆ ఆనందం దొరికటాలకు అన్నిటి మీద వ్యామోహం తగ్గిపోతుంది. ఎక్కడ లేని ఆనందం వస్తుంది వాళ్ళకి. అయ్యో ఇప్పుడు మేము నిజమైన స్థితిలో ఉన్నాం కదా, ఇన్ని రోజులకు మాకు ఏదో దొరకవాలి, ఈ రోజు దొరికింది కదా, ఇదే కరెక్ట్ కదా అని చెప్పి వాళ్ళు ధ్యానంలో సెట్ అయ్యి ఎంతో సేవ చేస్తూ ఉన్నారు. డబ్బులు ఇవ్వడము, పిరమిడ్స్ కట్టేయడము, ర్యాలీలు చేయడము, ఇట్లా వాళ్ళకి ఎంతో తోస్తే అంత సేవ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ ఆత్మసేవ చక్రవర్తులు. మనం ఆత్మసేవ చక్రవర్తులము. ప్రాపంచిక సేవ చేయకూడదు. ఏమవుతుంది అక్కడ చేయడం వల్ల? నేను చాలా మంది చూస్తున్నా, ధ్యానం చేస్తారు, అన్ని చేస్తారు, మళ్ళీ ప్రాపంచికంగా దూరుతారు, రాజకీయాలకు చేరుతారు, పోతుంటారు, పెళ్లిళ్ళు పేరంటాలకు పోయి రోజులు అక్కడనే గడిపి వస్తుంటారు. మొత్తం టైం అంతా వేస్ట్ అవుతుంది. అసలు నీకు ఏమి కావాలి లక్ష్యం? నీ లోపల ఏముంది, ఏమి సాధించాలనుకున్నావు? ఒక గొప్ప సేవా చక్రవర్తిని కావాలనుకున్నప్పుడు, ఒక గొప్ప యోగీశ్వరుడు కావాలనుకున్నప్పుడు నీ టైం అంతా ఇక్కడ స్పెండ్ చేయాలి, దీనికి ఉపయోగించాలి. అక్కడ కొంత ఒక 20% అక్కడ మనం స్పెండ్ చేసి మిగతా టైం అంతా స్వాధ్యాయము, సత్సంగము, ధ్యానానికి, ప్రచారానికి ఉపయోగిస్తే తక్కువ టైంలో మనము మహాపరినిర్వాణం పొందగలుగుతాం. మనందరము ముక్తి పోయిన జన్మలో అందరికి ముక్తి దొరికింది. ఈ జన్మల మహాపరిముక్తి కోసం వచ్చాం. మనం ధ్యాన ప్రచారం చేస్తేనే బుద్ధుల్లాగా మహాపరినిర్వాణం పొందుతాము, మహాపరిముక్తి పొందుతాము, మహాపరి దుఃఖం పోతుంది. మరి అంత ఉన్నత స్థాయిలో ఉండాలంటే మనం ఎంత కష్టపడాల్సి వస్తుంది? ఎన్ని గంటలు ధ్యానం చేయాలి, ఎంత స్వాధ్యాయం చేయాలి, ఎంత ప్రచారం చేయాలి? ఉన్న జన్మను మనం సద్వినియోగం చేసుకుని టైం వేస్ట్ చేయకుండా ఈ పిఎస్ఎస్ మూమెంట్లా మనం ఎంత వర్క్ చేస్తే మనం చనిపోయినాక ఉన్నతమైన లోకాలకు ప్రయాణిస్తాం. ఫ్రెండ్స్, ఏదో చెప్పాను కదా, ఏదో చేశాను కదా అనొద్దు. అట్లా ఏమొస్తుంది చెప్పండి? మనం టైం అంతా వేస్ట్ అవుతుంది, పొద్దెక్కుతుంది, పొద్దు మోపుతుంది. మరి ఎక్కడికి వెళ్తున్నాం అంటే శరీరం వదిలిపెట్టడానికి దగ్గరికి వెళ్తాం. మనం దేహం వదిలిపెట్టడానికి దగ్గర అయిపోతుంది రోజు కూడా, అంటే మరణానికి దగ్గర అవుతుంది. ఏం చేయకపోయినా చచ్చిపోతాం మనం. ఏం చేయకపోయినా ఒక తిని పండుకున్నా చనిపోతాం మనం, ఇది మాత్రం గ్యారంటీ. మరి అట్లా అనుకున్నప్పుడు ఏదో ఒకటి చేస్తే అయిపోతుంది కదా. మరణం తప్పదని మనకు తెలిసినప్పుడు ఎందుకు చేయకూడదు? ఎందుకు ఈ సాధన, ఈ ప్రచారానికి ఎందుకు మనం కంకణ కట్టుకొని లైఫ్ మొత్తం అక్కడ స్పెండ్ చేయకూడదు? ఎన్ని జన్మలలో మనం ఎన్ని పాపాలు చేసి ఉంటామో, భూమి మీద ఎన్ని జంతువులను చంపింటాము, ఎన్ని దొంగతనాలు చేసినాము, మరి అవల్ల ఫుల్ఫిల్ కావాలి కదా. మరి ప్రచారం చేస్తేనే మొత్తము తుడిచిపెట్టుకుపోతుంది. ప్రచారం చాలా హయ్యెస్ట్ స్టేజ్ అది. నేను తెలుసుకున్న ఒక్క సత్యం చెప్తాను. సృష్టిలో బోధకుడు చాలా గొప్పవాడు. ఆధ్యాత్మిక బోధ చేసే వాళ్ళ కన్నా గొప్ప వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు అనుకుంటాను. హయ్యెస్ట్ స్టేజ్ అది కూడా. ఎంత మన దగ్గర శక్తి, నాలెడ్జ్ ఉంటే ధ్యానం గురించి చెప్పడము, మాంసం గురించి తినొద్దని చెప్పడము, మన లోపల ఆత్మవిశ్వాసం చూడండి ఎట్లా ఉంది, ఎంత ధైర్యం ఉంది మనకు. ఎవరు చెప్పగలుగుతారు భూమి మీద ధ్యానం? నేను చిన్నగా చెప్తాను, అయిపోతుంది, టైం అయిపోతుంది. పుట్టపర్తి సాయిబాబా గారు శరీరం వదిలిపెట్టిండు. గొప్ప యోగీశ్వరుడే, కానీ సబ్జెక్ట్ ఏం తీసుకున్నాడు? ఆయన భజన తీసుకున్నాడు. తెలుసు, స్పిరిచువల్ నాలెడ్జ్ ఉంది స్వామి దగ్గర. రామ్దేవ్ బాబా ఏం చెప్తున్నాడు? దేహానికి సంబంధించిన యోగా ఆసనాలు. మరి వీళ్ళు మన SSY వాళ్ళు ఉన్నారు, సిద్ధ సమాధి యోగా. MMY ఉంది, మెడిటేషన్, మెడిసిన్, యోగా. వాళ్ళందరూ ఎన్ని సొసైటీలు ఉన్నా కూడా
శరీరానికి మనసుకు సంబంధించిన దాన్ని చెప్తున్నారు తప్ప ఆత్మ గురించి జ్ఞానాన్ని బోధించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు భూమి మీద? ఒక మన పిఎస్ఎస్ఏ మూవ్మెంట్ 100% మనకు ఆత్మ గురించి చెప్తున్నాం. అయితే ఇది ఒక చిన్నది చెప్పి పని చేస్తున్నాను. ఒక జైలు ఉంది. నేను జైలుకు ధ్యానం చెప్పినకి పోయినా. నేను ధ్యానంలో కూర్చుని పెట్టినాక కళ్ళు తెరిచింది. తెరిచినాక నేను ఒకటే చెప్పిన వాళ్ళకి, చూడండి, మీరు జైలుకు రావడం, మిమ్మల్ని కేసు బుక్ కావడం బయట ఉన్న వ్యక్తులు గారు, మీ మనసు చెప్పినట్లు మీరు వినడం వలన జైలుకి వచ్చారు. మీ మనసును అదుపులో పెట్టుకుంటే మీరు జైలుకి ఎందుకు వస్తారు? మిమ్మల్ని ఎవరు బయట ఉన్న కాంప్లీట్ చేసిండ్రు, మాకు జైలుకు పంపిండ్రు, నాకు ఇబ్బందులు పెట్టండి ఎప్పుడు అనుకోవద్దు. మీ మనసు చేసిన చేష్టలకు అవి చెప్పినట్లు మీరు విని జైలుకి వచ్చింది తప్ప దీనికి బయట ఉన్న వాళ్ళ కారణం కానే కాదు సుమా అని చెప్పారు. వాళ్ళు బాగా ఆలోచించుకొని, కరెక్టే సార్ మీరు చెప్పింది, మాకు ఏపీటు ఆలోచనలు వచ్చి బయట వాళ్ళు తనంటే తనినాము, దొంగతనం చేసినాము, ఇది మా మనసు చెప్పినట్లే మేము ఇది జైలుకి వచ్చినాం కదా ఈ రోజు అని వాళ్ళకి అప్పుడు తెలిసింది ధ్యానంలో కూర్చున్నాక. లేకపోతే వాళ్ళకి ఈ జన్మలో అర్థమే కాదు. జైల్లో ఒక పెద్ద మనిషి ఏం చేశాడంటే, జైల్లో పోయి చూశాడు ధనవంతుడు. చూస్తే వాళ్ళకన్నీ వాటర్ మంచిగా లేవు, అన్ని ఎన్నో రోజుల వాటర్ దాపుతున్నారు. ఆ వాటర్లో పురుగులు కూడా పడ్డాయి, చిన్న చిన్న పురుగులు పడ్డాయి. అట్లాంటి నీళ్లు దాపుతుంటే ఈ పెద్ద మనిషి చూసి మనసు కరిగి, అయ్యో వీళ్ళకు జైల్లో ఇట్లాంటి వాటర్ దాపుతున్నారా, అయితే నేనేం చేస్తాను, రేపటి నుంచి మీకు మంచి ఫిల్టర్ వాటర్ పంపిస్తాను, ట్యాంకుల కొద్దీ ఎన్ని డబ్బులు నేను పెట్టుకుంటా, ఈ వాటర్ అందరికి మంచిగా పంపండి అని చెప్తే మళ్ళీ రోజు నుంచి వాటర్ మారిపోయింది, మంచి నీళ్ళు వస్తున్నాయి. ఆ పెద్ద మనిషి పుణ్యం కట్టుకున్నాడు. మళ్ళీ రోజు రెండో వ్యక్తి ఇచ్చాడు. చూస్తే అందరు చలికి వణుకుతున్నారు, బెడ్షీట్లు లేవు, ఏం లేవు, బయట పండుకున్నారు, గదగద వణుకుతున్నారు. ఈ పెద్ద మనిషి చూసి ఆయనకి ఎందుకో జాలి కలిగి, కొన్ని మేము బెడ్షీట్లు రగ్గులు పంపిస్తాను, ఒక 2-3 లారీలకు నేనే డబ్బులు పెట్టుకుంటాను, వీళ్ళకి అందరికి ఇవ్వను అంటే ఆ పెద్ద మనిషి పంపిస్తే అందరూ రగ్గులు కప్పుకున్నారు, ఎదురవుతున్నారు. మళ్ళీ ఇంకో పెద్ద మనిషి వచ్చాడు. చూస్తే భోజనం మంచిగా లేదు, అన్ని పురుగులు పట్టిన భోజనము, సర్ది పట్టింది, ఇట్లా ఫుడ్ బాగాలేదు కదా అని చెప్పి ఆయన ఏం చేశాడంటే, సరే నేను బియ్యం పంపిస్తాను, కొన్ని డబ్బులు పంపిస్తా, మంచి భోజనం పెట్టండి వీళ్ళకని ఆయన చెప్పాడు. ఇంకా మళ్ళీ రోజు నుంచి నీళ్లు బాగున్నాయి, వాళ్ళకు కప్పుకోవడానికి బెడ్షీట్లు ఉన్నాయి, భోజనం ఉంది, చాలా బాగుంది. కానీ వాళ్ళు ఎక్కడ ఉండరు? జైల్లో ఉండరు. అన్ని ఉన్నాయి కానీ ఉండడం ఎక్కడ? జైల్లో ఉండరు. భార్యను చూడకూడదు, పిల్లలు చూడకూడదు, సినిమా చూడకూడదు, మొత్తం బంధం, మొత్తం నిర్బంధించింది మనం. ఇంకో పెద్ద మనిషి వచ్చాడు ఒక 1 month అయినాక. వచ్చి చూస్తే అన్ని బాగున్నా కానీ వీళ్ళు జైల్లో ఉండరు, ఏం చేయాలి అని చెప్పి ఆయన దగ్గర ఏముందంటే, జైల్లోకి వెళ్ళి బయటికి వెళ్ళడానికి కీ ఉంది ఆయన దగ్గర, తాళం చేయి ఉంది. అందరినీ తాళం తీసి ఒప్పించి అందరిని జైలు అధికారులను, అయ్యా వీళ్ళందరినీ ఈ రోజు నుంచి బయటికి పంపియండి అని ఆ కీ ఆయన దగ్గర ఉంటే అందరిని బయటకు పంపించాడు. వాళ్ళందరూ ఆనందపడ్డారు. ఊరినేమో బెడ్షీట్లు ఏం చేద్దాము, అన్నం ఏం చేద్దాము, వీళ్ళు ఏం చేయాలి, మేము ఉన్నది జైల్లో కదా. అయితే భూమి మీద నేను చెప్పినట్టు ఇంతకుముందు రామ్దేవ్ బాబా కానీ ఇంకో స్వామి ఆ జైలుకి వచ్చిన పెద్ద మనుషులాగా ఒక ఆయన బట్టలు ఇచ్చిండు, ఒక ఆయన నీళ్ళు దాటిండు, ఒక ఆయన భోజనం పెట్టిండు, కానీ జైల్లో ఉంది. పత్రికారు ఏం చేస్తున్నారంటే, ఇవి ఏం తిన్నా ఎంత మంచిగా నీవు ఉన్నది భూలోకంలో, ఒక బంధంలో ఇరుక్కున్నావు, బందికానంలో ఉన్నావు భూమి మీద, ఇక్కడ నుంచి అందరినీ పైకి పంపడం. అంటే జైలు అనే భూమండలం నుంచి మనల్ని ఉన్నతమైన లోకాలకు ప్రయాణింపజేస్తున్న పత్రికారు. ఆయననే ధ్యానం చేపించడము, వెజిటేరియన్ తినమని చెప్పడము, ఇవల్ల ఏంది ఈ రెండు అంటే ముక్తి, దుఃఖం నుంచి విడుదలై, ఈ బంధం నుంచి మనం విడుదలై భూమి మీదకి రాకుండా చేస్తున్న స్వామీజీ. ఇంకా మిగతా వాళ్ళందరూ నేను చెప్పినట్లే శరీరానికి సంబంధించిన కొంత యోగా, మనసు శాంతం ఉండడానికే ఇట్లాంటివి చేపిస్తున్నారు. కానీ ముక్తి మార్గం చెప్పేది మహానుభావుడు పత్రి గారు. మన అందరం పిరమిడ్ మాస్టర్లు అందరం కూడా ముక్తి మార్గాన ఉన్నాం. ఇది చాలా గొప్ప పని. మరి ఈ పనిలో నిమగ్నమై ఉన్నాం ప్రతిరోజు కూడా. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు సార్, చాలా బాగా చెప్పారు, మంచి పాయింట్ తీసుకున్నారు. ఇక జైలుకు రాకుండా ఉండే మనసును సరైన బుద్ధిగా మార్చుకోవడానికి చెప్పినటువంటి ధ్యానమే. ధ్యానం
బుద్ధి మారింది, అంతే, ఆ మనసు బుద్ధి మారింది. వికసించింది. చాలా అద్భుతంగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. లీలా మేడం. థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతంగా చెప్పారు. అసలు సేవ అంటే ఏంటి, శరీరానికి సేవ ఏంటి, ఆ సేవ అనే పదానికి కూడా చాలా మంది సర్వీస్ చేసినా జాబ్ లో చేసినా మేము సర్వీస్ చేస్తున్నాం అంటారు. సర్వీస్ అవును. అంటే డబ్బులు తీసుకొని చేస్తున్నారు, డబ్బులు తీసుకొని చేసేది సేవ కాదు. అది కూడా కాదు. చాలా చక్కగా చెప్పారు. సేవకు అర్థం చెప్పారు. సేవలో శారీరక సేవ అంటే ఏంటో చెప్పారు, ఆత్మ సేవ ఏంటో చెప్పారు. కావాల్సింది ఆత్మసేవ కావాలి, కానీ శారీరక సేవ ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. అవి ఏవి రావు మన వెంట. మనతో వచ్చేది జ్ఞానమే కాబట్టి మనం ఎంతసేపు ఆత్మసేవే చేయాలి. ఈ భూమి నుండి విడుదలైపోవాలంటే మనం ధ్యానం చేస్తూ, సత్యం సాంగత్యం చేస్తూ, అలాగే ధ్యాన ప్రచారము సాకార జగత్తు కోసం పాటుపడడం మనం చేయాలి. ఈ భూమి అవును. నుంచి మనం ఉన్నత లోకాలకు వెళ్ళాలంటే అంటే ఉమ్, మనతో పాటు మిగిలిన వాళ్ళు కూడా తీసుకెళ్ళాలి ఆ తీసుకెళ్ళాలి. మార్గానికి. అవును, ఆ వాళ్ళని తప్పదు కూడా, కదా. ఎందుకంటే మనం వచ్చిన తీసుకోకుండా వెళ్ళిపోతే మనం వచ్చి కూడా వేస్ట్ అవుతుంది. వాళ్ళని కూడా ఏ, మనతో పాటు మిగిలిన వాళ్ళని కూడా శాకాహారం వైపుకు, ధ్యానం వైపుకు, ముక్తి వైపుకు అవును. తీసుకెళ్ళాలి. కాబట్టి జ్ఞాన ప్రచారం కంపల్సరీ. అదే ఆత్మసేవ అని చాలా క్లియర్ గా చెప్పారు. అందులో జైలు గురించి ఒక ఉదాహరణ ఇచ్చారు, చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఇవన్నీ ఏవి పనికిరావు. మనం పనికిరావు. అంటే మనం ఎన్ని చేసినా, ఎన్ని ఆస్తులు కూడా పెట్టుకున్నా, ఎన్ని ప్రతిష్టలు వచ్చినా ఆడ అడిగేది మనల్ని నువ్వు భూమి మీదకి పోయి ఏం చేసావు అడుగుతారు, కానీ నువ్వు ఎంత అంతే. సంపాదించుకున్నావు, ఏం తిన్నావు అని ఎవరు అడగరు. కాబట్టి చాలా అద్భుతంగా, చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా సన్ ఎనర్జీ టీమ్ వర్క్స్ తరపు నుంచి మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మన అందరి గురువు అయినటువంటి డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి గారికి, మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు మరియు హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను. ఇంతటితో ఈ సెక్షన్ క్లోజ్ చేసుకుంటున్నాం సార్.